ఎండలు మండిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఖర్చులు పెరిగిపోతున్నాయి. పుసుక్కున ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎక్కడైనా ట్రిప్కి వెళ్దామన్నా, లేదు వరుసగా ఒక వారం రోజులు ఎక్కడి నుంచి అయినా తెప్పించుకొని తిందామన్నా, లేదు ఇంట్లోనే ఆహ్లాదంగా ఇంకో నలుగురు చుట్టాలని పిలుచుకొని 4 ఫ్యామిలీస్ కలిసి ఉందామన్నా, మీరు చూడండి అసలు ఆ మాట వింటుంటేనే ఒక భయంగా, ఒక బీభత్సం వింటున్నట్టు, ఏదైనా వినకూడని మాట వింటున్నట్టు, అనకూడని మాట నేను అనిస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? అట్లా తయారైంది మరి వ్యవహారం. సమ్మర్ అంటే ఎంత హ్యాపీగా ఉండేది ఒకప్పుడు. నా చిన్నప్పుడు కూడా నాకు గుర్తుంది. మా అక్క వాళ్ళు పేరెంట్స్ చెప్పినవైతే ఇంకా బోల్డ్ కథలు ఉంటాయి. అమ్మ ఉంటారు, ఆవకాయ ఉంటుంది, ఆవకాయలు మాగాయలు కలుపుకోవడం ఉంటుంది, కలిపిన ఆ ఆఖరి ముద్ద, ఆవకాయ అన్నం ఆ బకెట్లలాగా ఉంటుంది, ఆ ప్లాస్టిక్ దాంట్లో కలిపిన ఆఖరి ముద్ద అందరికీ చెర ముద్ద పెడుతుంటే ఆహా, ఇప్పటికీ ఆ టేస్ట్ని రిలైజ్ చేసుకోవచ్చు.